ప్రేమ, నర్మద ఇద్దరు ఇంట్లో ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నర్మద ప్రేమతో, "ఏంటి ప్రేమ ఎందుకలా డల్‌గా ఉన్నావు?" అని అడుగుతూ ఉంటుంది. "ఎందుకున్నానో నీకు తెలీదా అక్క" అని ప్రేమ అంటే, "చెప్తేనే కదా తెలుస్తుంది. నువ్వెందుకు డల్‌గా ఉన్నావో నాకెలా తెలుస్తుంది" అని నర్మద అంటుంది. "అది కాదక్క, ఆ ధీరజ్ గాడికి అన్ని విషయాల్లోనూ నేను తోడు నీడగా ఉంటున్నాను కదా! అన్నీ నా హ్యాపీనెస్ కూడా వాడితో పంచుకుంటున్నాను కదా! వాడు కొత్త కార్ తీసుకొని కనీసం నన్ను కారు ఎక్కమని కూడా అడగలేదు. నా మొహం కూడా చూడకుండా అత్తయ్య, మావయ్యని ఎక్కించుకొని తీసుకెళ్ళాడక్క" అని అంటూ ఉంటే, "నీకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో" అని నర్మద అంటుంది. "అంత లేదు. ఆ ధీరజ్ గాడు ఎప్పుడు నన్ను ఏడిపించడమే తప్ప వాడు నా కోసం అలాంటివేం చెయ్యడులే అక్క" అని అంటూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ ప్రేమని వెతుక్కుంటూ అక్కడికొచ్చి, "ఓహ్! నువ్విక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను" అని అంటూ ఉంటాడు. "ఓహ్! అవునా? ఎందుకు అంత ఎమర్జెన్సీ" అని ప్రేమ అంటుంది. "నాకు తల పగిలిపోతుంది. కాస్త కాఫీ తీసుకొచ్చివ్వవా?" అని అడుగుతూ ఉంటే, "ఆ! కార్‌లెక్కడానికేమో అమ్మ, నాన్న కావాలి. కాఫీ పెట్టడానికి మాత్రం నేను కావాలా?" అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఏమైంది వదిన? ఈ పొట్టిది ఎందుకిలా మాట్లాడుతుంది?" అని ధీరజ్ అంటూ ఉంటే, "ఏంటి ధీరజ్ నువ్వు కారు ఎక్కమని కూడా అడగలేదంట. అదే తను చాలా ఫీలవుతుంది" అని చెప్పడంతో, "ఓహ్! అవునా?" అని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు.